Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. అంటే భీమవరం మావుళ్ళమ్మ దేవస్థానంలో జరుగుతున్నటువంటి అమ్మవారికి భక్తులు దాతలు విరాళాల పేరిట సేకరిస్తున్నటువంటి మరి అమ్మవారికి స్వర్ణ కిరీటం చేయిస్తున్నాం, స్వర్ణ కంకణాలు చేయిస్తున్నాం, మరి అమ్మవారికి స్వర్ణంతో మేము చీర తయారు చేస్తున్నాం అంటూ విరాళాలు వసూలు చేస్తున్నారండి. దీని మీద నిన్నటి కార్యక్రమాల్లో కొన్ని వివరాలు మాట్లాడాం. ఈ రోజు కార్యక్రమాల్లో మరిన్ని వివరాలు మనం మాట్లాడదాం. శ్రీ మావుళ్ళమ్మ సేవా సంఘం పేరు మీద విరాళాలు సేకరిస్తున్నారండి. ముందు నుంచి కూడా మనం చూస్తే 1984 నాటికే అప్పుడు ఈవో కనుమూరి సత్యనారాయణరాజు ఉన్నారు. ఆ రోజుకే 1984 నాటికే 20 కేజీల బంగారం అప్పటికే అమ్మవారికి విరాళాల పేరు మీద వసూలు చేసింది ఉంది. కార్యనిర్వహణాధికారిదే దానికి సంబంధించినటువంటి బాధ్యత అంటూ ఈ దేవస్థానంలో గతంలో పనిచేసినటువంటి సిబ్బంది పూర్తి వివరాలు మనకి ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి లెక్కలు, పత్రాలు, రిజిస్టర్లు అన్ని కూడా దేవస్థాన కార్యాలయంలో ఉండాల్సిన అవసరం ఉందండి. రసీదులు కూడా అప్పట్లో అమ్మవారి పేరు మీద దేవస్థానం పేరు మీదే ఇచ్చి కలెక్ట్ చేశారు అంటూ కొన్ని వివరాలు భక్తులు కొంతమంది, దేవస్థానంలో పనిచేసిన సిబ్బంది కొంతమంది తెలియజేస్తున్నారు. తర్వాత కొంతకాలం పాటు ఈ విరాళాల సేకరణ ఆపివేసినప్పటికీ మళ్ళీ అంటే మధ్యలో తాత్కాలికంగా అమ్మవారి పేరు మీద ఎవరైనా వెండి బంగారాలు విరాళాలు ఇస్తున్నప్పటికీ ప్రత్యేకించి పథకాలు ప్రకటించి విరాళాలు వసూలు చేయడం అనేది మళ్ళీ 2001 సంవత్సరంలో మొదలుపెట్టారు. మావుళ్ళమ్మ శ్రీ మావుళ్ళమ్మ సేవా సంఘం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా రిజిస్టర్ నెంబర్ 190/2001 ఆహ్వానం. మరి దేవస్థానం విరాళాలు సేకరిస్తున్నట్టు ఎక్కడ దీనిలో లేదండి. అంటే పేరు మావుళ్ళమ్మది, దేవస్థానం మావుళ్ళమ్మది, వసూలు చేసేది దేవస్థానంలోనే, వసూలు చేసేది ప్రైవేట్ వ్యక్తులు, విరాళాలు ఇచ్చేది ప్రైవేట్ వ్యక్తులకి, కలెక్ట్ చేసేది ప్రైవేట్ వ్యక్తులు, రసీదులు ఇచ్చేది కూడా వాళ్ళు. మరి ఇది దేవస్థానానికి తెలిసినట్ట తెలియనట్ట, దేవస్థానం వాళ్ళు వసూలు చేసినట్ట, ప్రైవేట్ వస్తువులు వసూలు చేసినట్ట. మరి మావుళ్ళమ్మ దేవస్థానంలో రాజకీయ నాయకుల ప్రమేయంతో ఈ అవినీతి అంతా జరుగుతోందని మరొక ఆరోపణ కూడా తెర మీదకి వచ్చింది. దీనిలో చూస్తే కనుక గత 20 సంవత్సరాల కాలంగా పనిచేసినటువంటి స్థానిక రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి ప్రమేయంతో బోర్డులు ఏర్పాటు అవుతూ వచ్చాయి. మావుళ్ళమ్మ సేవా సంఘం కూడా ఒక రకంగా చూస్తే కనుక దీనిలో ఉండే సభ్యులన్నీ రాజకీయ నాయకుల పునరావాసంలో భాగంగానే ఈ సభ్యులందరూ ఏర్పడ్డారు. ఈ నిరంతర దోపిడీలో చాలా భాగం రాజకీయ నాయకులకే విడిపోయింది. స్థానికంగా పనిచేసేటటువంటి కార్పొరేటర్లు, అంతేకాకుండా రాజకీయ నాయకుల అనుయాయులకే ప్రథమ భాగం దీనిలో ముట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అందువల్ల మొత్తానికి చూస్తే కనుక అసలు ఎన్ని విరాళాలు, ఎంతమంది, ఏ రకంగా, ఎవరెవరి ద్వారా సేకరించారు, సేకరించిన విరాళాలకు సంబంధించిన బంగారం ఎక్కడుంది, స్టోరేజ్ ఎక్కడ చేశారు, అమ్మవారికి ఎన్ని నగలు ఇప్పటివరకు చేయడం జరిగింది, అనేక రకాలుగా విరాళాలు సేకరిస్తూ వచ్చిన బంగారం మొత్తం అంతా కూడా సేకరించిన దానిలో ఎంత భాగం అమ్మవారికి ముట్టింది, ఎంత భాగం ప్రైవేటు వ్యక్తులు తినేశారు, ఎంత భాగం దేవస్థానంలో ఉందన్న వివరాలు అయితే మాత్రం దేవస్థానం అధికారులు ఏమీ వెల్లడించడం లేదు. మరి ఏ రకంగా అసలు స్కాములు, దోపిడీలు మొదలయ్యాయి, ఎన్నో రకాలుగా మావుళ్ళమ్మ దేవస్థానం పేరు మీద జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద భక్తులు దాతలు చేస్తున్నటువంటి ఫిర్యాదుల మీద మాకు వచ్చినటువంటి ఫిర్యాదులను అనుసరించి కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. అనేక ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత దేవస్థానం ప్రస్తుత కార్యనిర్వహణాధికారి లక్ష్మీ నగేష్ దే. సాక్షాత్తు దేవాదాయ కమిషనర్ కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అనేక ఆరోపణలు వస్తున్నాయి.
మరి అనేక పర్మిషన్లు, ఎందుకంటే అసిస్టెంట్ కమిషనర్ కేడర్ కలిగిన దేవస్థానం కాబట్టి అనేక పర్మిషన్లు సాక్షాత్తు కమిషనర్ కార్యాలయం నుండి రావాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఇవ్వాల్సినటువంటి ముడుపులు అక్కడ ముట్ట చెబితేనే ఈ పర్మిషన్లు అన్ని వస్తున్నాయి. అందువల్ల ప్రైవేటు వ్యక్తులకి అనేక రకాల స్కీముల పేరు మీద ధారాదత్తం చేస్తూ వస్తున్నారు. దేవస్థానంలో నిరంతరం దోపిడీ జరిగిపోతూనే ఉంది. అనేక కార్యక్రమాల రూపంగా అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయండి. మరి ఆ ఆరోపణలో భాగంగా మావుళ్ళమ్మ సేవా సంఘం వాళ్ళు ముద్రించిన అనేక పాంప్లెట్లు మనం సేకరించాము. గతంలో 2001 నుంచి 2024 లోపు ముద్రించినటువంటి పాంప్లెట్లు. ఈ చూస్తే కనుక 27/9/2001 గురువారం పేరు మీద పబ్లిష్ అయినటువంటి ఇది పాంప్లెట్. చాలా పాత పాంప్లెట్ అండి ఇది. మావుళ్ళమ్మ అమ్మవారికి ప్రస్తుతం వెండి కిరీటాభరణము ఉన్నది. చాలా మంది భక్తులు అమ్మవారికి బంగారం కిరీటం చేయించిన స్వాభిమానంగా ఉంటుందని సూచించారు. అంటే మావుళ్ళమ్మ సేవా సంఘం వాళ్ళ దగ్గర భక్తులు సూచించారట, మీరు అమ్మవారికి బంగారంతో ఒక కిరీటం చేయించండి, వెండి ఉంది కదా, చాలా స్వాభిమానంగా ఉంటుందని చాలా మంది భక్తులు వెళ్ళి వీళ్ళకి చెప్పారట. దేవస్థాన అధికారులు చెప్పట్లేదండి, కార్యనిర్వహణాధికారికి అసిస్టెంట్ కమిషనర్కి చెప్పట్లేదు. ఈ మావుళ్ళమ్మ సేవా సంఘానికి కొంతమంది భక్తులు వెళ్ళి చెప్పారట, అది వీళ్ళు రాసుకుంటున్నారు. మరి భక్తుల కోరికను అనుసరించి బంగారు కిరీటం తయారు చేయించుటకు కింది సభ్యులు మావుళ్ళమ్మ సేవా సంఘంగా రిజిస్టర్ కావించబడి బంగారు కిరీటం నిర్వహణ కార్యక్రమం నిర్వహించుచున్నారు. వాళ్లే నిర్వహణ చేస్తున్నట్టండి, వాళ్లే సభ్యుల కింద ఏర్పడిపోయారట, వాళ్లే నిర్వహణ చేస్తున్నట్ట, వాళ్లే రాసుకున్నారు. ఇదంతా కూడా ఒక కథ కింద రాసుకున్నారండి. ఇది మంచి ఒక థ్రిల్లర్ క్రైమ్ స్టోరీలో ఉందన్నమాట అండి ఇదంతా మనం చూస్తే కనుక. మరి కావున భక్తులు ಎಲ್ಲರೂ ఈ కార్యక్రమం తమ సహాయ సహకారంలో అందించమనవి. మావుళ్ళమ్మ వారికి సుమారు 30 లక్షల రూపాయల భారీ వ్యయంతో వజ్ర బంగారు కిరీటం తయారు చేయించే నిమిత్తం భక్తుల నుండి బంగారము, నగదు, విరాళాల సేకరణ కొరకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 27/9/2001 గురువారం శ్రవణ నక్షత్రం మందు ఉదయం 9:36 వరకు భీమవరం శ్రీ రమేష్ కుమార్ అగర్వాల్ గారిచే కౌంటర్ ప్రారంభించుటకు నిశ్చయించడం అయినది. అంటే దేవస్థానంలో కలిపి ప్రైవేట్ వ్యక్తులు కౌంటర్ పెట్టేసుకుంటారట. పెట్టేసుకుని అమ్మవారికి వజ్రాలు, బంగారు ఆభరణాలు చేస్తున్నాం, మాకు వజ్రాలు, బంగారాలు, ఆభరణాలు, డబ్బులు అన్ని ఇచ్చేసేయండి, మేము అన్ని తీసేసుకుంటామని వాళ్ళు పాంప్లెట్లు కొట్టేసుకుంటారండి. ఎక్కడైనా ఇది దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఒక దేవస్థానం, ఒక భయము, భక్తి ఏం లేవండి. అంటే ఎవరు ముడుపులు వాళ్ళకి, ఎవరు లంచాలు వాళ్ళకి, ఎక్కడికక్కడ పర్సంటేజ్లు ఇచ్చేయడం, ప్రైవేట్ వ్యక్తులు దేవస్థానంలో కౌంటర్ వేసి కూర్చుని వసూలు చేసేస్తున్నారని అర్థమైపోతుంది. వీళ్ళు డైరెక్ట్ గా పబ్లిక్ కి చెప్పే స్టేట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు, అయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి కావున భక్తులు ಎಲ್ಲರೂ ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందగలరు. అంటే మావుళ్ళమ్మ దేవస్థానం పేరు మీద దేవస్థానంలో కూర్చుని ప్రైవేటు వ్యక్తులు దోపిడీ పబ్లిక్ గా, దేవశాఖం పట్టించుకోదండి. వాళ్ళ ముడుపులు వాళ్ళకి ముడితే చాలండి. కమిషనరేట్కి నేను చెప్పాను కదా, ఇటు దేవస్థాన కార్యనిర్వహణాధికారులకి, సిబ్బందికి ఎవరికి ఇవ్వాల్సిన ముడుపులు వాళ్ళకి ఇచ్చేయడం, ఎవరికి ఇవ్వాల్సిన లంచాలు వాళ్ళకి ఇచ్చేయడం, సేకరించినటువంటి విరాళాల్లో ఎవరి భాగాలు వాళ్ళు తీసేసుకుంటూ ఉండడం, ప్రైవేట్ వ్యక్తులు వీటి వచ్చేటటువంటి ఆర్థికంగా వచ్చేటటువంటి డబ్బు కానివ్వండి, వెండి బంగారం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి వ్యాపారాలకి పెట్టుబడి కింద వాడు మార్చేసుకుంటే, ఒక పక్క రాజకీయ నాయకులకి దీనిలో పర్సంటేజ్లు వెళ్ళిపోయిన వాళ్ళు ఎలక్షన్ ఖర్చు కింద వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటుంటే, మిగిలింది కార్యనిర్వహణాధికారులు అక్రమాస్తుల కింద చేకూరుతున్నాయండి. అంటే మొత్తానికి చూస్తే కనుక మావుళ్ళమ్మ సొమ్ముకు దుమ్ము, ఎక్కడా పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. అంటే 4 దశాబ్దాల కాలంగా సుమారు చూస్తే కనుక 1984 నుండి ఈ నిరంతర దోపిడీ జరుగుతూనే వస్తోంది. 2001లో పబ్లిక్ గా బయట పడింది. అంతకుముందు పాంప్లెట్లు పబ్లిష్ చేశారో తెలియదు, మా దృష్టికి అయితే రాలేదు, మాకు దొరకలేదు. చాలా అతి కష్టం మీద ఈ వివరాలన్నీ ఒక నెల్లాళ్ళు కష్టపడి కాన్ఫిడెన్షియల్ గా భీమవరంలోనే ఉండి సేకరించడం అనేది జరిగిందండి. అందువల్ల ఇదే కాదు, ఎన్ని రకాలుగా అన్నదానం పేరు మీద ఒక స్కాము, నిన్న మనం కార్యక్రమంలో చెప్పుకున్నాం ఆల్రెడీ. నెల రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాల్లో భాగంగా ఒక రకమైనటువంటి స్కాము, అదొక రకమైన దోపిడీ, ఎన్ని రకాలుగా మావుళ్ళమ్మని నిత్యం నిలువు దోపిడీ చేసేస్తున్నప్పటికీ దేవాదాయ అధికారులు, ఉద్యోగులు పట్టించుకుంటే ఒట్టండి. ఇందులో ప్రథమ భాగం కమిషనర్కే ముడుతూ ఉంటుంది కాబట్టి కమిషనర్ కార్యాలయం ఏం మాట్లాడలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ పాంప్లెట్ ముద్రించినటువంటి 2001లో ముద్రించినటువంటి గౌరవ సభ్యులట వీళ్ళు ఆర్జీ సత్యసాయిరాం గౌరవ అధ్యక్షులు, కాగిత వీరమహంకాళీరావు అధ్యక్షులు, రమేష్ కుమార్ అగర్వాల్ ఉపాధ్యక్షులు, మిండకుదురు వీర వెంకట సత్యనారాయణ, త్రిమూర్తులు ప్రభాకర్ రావు కార్యదర్శి, నందమూరి తాతాజీ సహాయ కార్యదర్శి, మహేష్ కుమార్ అగర్వాల్ కోశాధికారి, గునుపూడి తిరుపతిరావు సభ్యులు, భూపతిరాజు ఆనంద స్వరూపవర్మ సభ్యులు, ఈయన కార్యనిర్వహణాధికారి. అంటే విరాళాలు సేకరించేటటువంటి వాడు పాంప్లెట్ వేసుకుంటే కార్యనిర్వహణాధికారి సభ్యుడి కింద ఉంటాడా? అంటే ఎక్కడా వీళ్ళు కార్యనిర్వహణాధికారిని రాయట్లే.
ఏలూరు విష్ణునాగరాజు సభ్యులు. అంటే కార్యనిర్వహణాధికారి కూడా ఇక్కడ సభ్యుడి కింద ఉంటూ ఈ దోపిడీలో భాగం అయిపోయాడని మనకు అర్థం అవుతూనే ఉందండి. ఈ భూపతిరాజు ఆనంద స్వరూప వర్మ అనే అతను కార్యనిర్వహణాధికారిగా పనిచేసినట్టు రికార్డులో ఉంది. ఇక్కడ మనకి వివరాలు కూడా కొంతమంది సిబ్బంది అందజేయడం అనేది జరిగింది. ఈ రకంగా 2001లో 30 లక్షల రూపాయల వ్యయంతో మేము బంగారం వెండి కిరీటం చేయిస్తున్నాం, వజ్రాలు బంగారం కిరీటం చేయిస్తున్నామని పేర్కొన్నటువంటి ఈ పాంప్లెట్ల మీద సుమారుగా 5 కోట్ల రూపాయల వరకు విరాళాలు వీళ్ళు వసూలు చేశారు. మరి ఎన్ని లక్షల రూపాయలతో అంటే ఇక్కడ తెలివితేటలు ఏ రకంగా ప్రదర్శిస్తున్నారంటే పాంప్లెట్ లో ప్రదర్శించిన విధంగా ఒకవేళ అమ్మవారికి ఏదైనా బంగారాభరణం గాని లేదా వెండి ఆభరణం గాని వజ్ర బంగారు కిరీటం గాని ఏమైనా ఒకవేళ తయారు చేయదలిస్తే నిజంగా చేయించి ఉంటే 30 లక్షల రూపాయలతో మేము తయారు చేస్తున్నామని అన్నారు. కాబట్టి భక్తులకు చూపించడం కోసం ఆ 30 లక్షల రూపాయల వస్తువు అక్కడ ఉండేటట్టు చూస్తున్నారు. కానీ ఎన్ని విరాళాలు సేకరించారు, ఎంతమందికి రసీదులు ఇచ్చారు, దీని లెక్కపత్రం ఏది, అసలు ఆడిట్ ఏది, దేవస్థానానికి సంబంధించిన వేరే వివరాలు ఎన్ని ఉన్నాయి అనేటటువంటి వివరాలు మాత్రం ఎవరు చెప్పట్లేదు, ఎక్కడా లేవు. దీని మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే ఈ పాంప్లెట్ మీద సుమారుగా 5 కోట్ల రూపాయల వరకు బంగారు సేకరణ జరిగింది. వజ్రాభరణాలు మొత్తం ఆర్థికంగా మొత్తం 5 కోట్లు సేకరించారు. కొన్ని లక్షల రూపాయలతో, ఎన్ని లక్షలు కూడా తెలియదు, అమ్మవారికి ఏదో ఒక వస్తువు చేయించి పెట్టారు, మిగిలిన డబ్బు ఏమైపోయిందో తెలియదు అనేటటువంటి ఆరోపణ ఒకటి వస్తోందండి. రెండవ ఆరోపణ మళ్ళీ చూస్తే తరలి రండి అమ్మవారి సువర్ణ త్రిశూల సమర్పణలో భాగస్వాములు కండి. మళ్ళీ ఎవరు మావుళ్ళమ్మ అమ్మవారి సేవా సంఘం రిజిస్టర్డ్ బై 190/221 అనేది అయిపోయింది. దీని మీద లాగేశారు. ఎవడంతా తినేశారో తెలియదు, ఎన్ని కోట్ల విరాళాలు వచ్చాయో తెలియదు, లెక్క లేదు, పత్రం లేదు, ఆడిట్ లేదు, ఏమీ లేదు. కార్యనిర్వహణాధికారి లక్ష్మీ నరేష్ ని అడుగుతున్నాం, దీనికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు మరి కార్యక్రమంలో భాగంగా కూడా ఏమైనా ఒకవేళ ఆ ఫోన్ లేపి మాట్లాడతారేమో. ఇప్పుడు ఫోన్ లో కూడా మేము సంప్రదించడానికి ఒకసారి ప్రయత్నం చేద్దాం. మేము మీడియా ముందు కెమెరా ముందే వారికి ఒకసారి ప్రయత్నం చేస్తున్నామండి. అందువల్ల ఇంకో వారి లైన్ కలుస్తుందేమో చూద్దాం. తరలి రండి అమ్మవారి సువర్ణ త్రిశూల సమర్పణలో భాగస్వాములు కండి. అంటే ఇక్కడ ఏదో వజ్ర కిరీట బంగారు కిరీటం చేయించేస్తామన్నారు, చేయించారు లేదో ఎవరికి తెలియదు. ఈ పాంప్లెట్ కి సంబంధించి వివరాలు ఏమున్నాయంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో కొలువై అఖండ భక్తజన సందోహంతో శాస్త్రవిహిత త్రికోణ పూజలతో వేద ప్రవచనాలతో సేవలు అందుకొనిచు కొలువై ఉన్న భవతారిని సర్వజగత్ కల్పవల్లి భక్తులు కొంగుబారంగారమైన మావుళ్ళమ్మ అమ్మవారు ఆంధ్ర రాష్ట్రంలోనే రాష్ట్రేతర మంది కూడా మంచి నిదర్శనం చూపు తల్లిగా కీర్తి ప్రతిష్టలు పొందారు. అట్టి తల్లికి గతంలో భక్తులైన దాతల సంపూర్ణ సహకారంతో సువర్ణ కిరీటాన్ని, సువర్ణ కర్ణాభరణాలు, స్వర్ణ నేత్రాలు అమ్మకు ధరింపజేసి మావుళ్ళమ్మ అమ్మవారి సేవా సంఘం వారు, అంటే దీని తర్వాత పాంప్లెట్లు ఏం వేశారంటే సువర్ణ కిరీటం, సువర్ణ కర్ణాభరణాలు, సువర్ణ నేత్రాభరణాలు, అంటే ఏదో ఒకటి అలా సువర్ణ నేత్రాభరణాల పేరు మీద సువర్ణ కలెక్ట్ చేస్తూనే ఉన్నారండి. మేము చెప్తున్నటువంటి ప్రతి మాట, ప్రతి ఆరోపణ, ప్రతి అభియోగం వాస్తవం అనడానికి ఈ పాంప్లెట్లే నిదర్శనం. ముందుగా కిరీటం అన్నారు, స్వర్ణ కిరీటం అయిపోయింది. రెండోసారి సువర్ణ కర్ణాభరణాలు తయారు చేయడం మీద 50 లక్షల రూపాయలతో తయారు చేస్తున్నామంటూ పాంప్లెట్లు ముద్రించి, మరి ఆ పాంప్లెట్ మాకు దొరకలేదు. భక్తులైతే మాకు అక్కడ బాగా ఓల్డేజ్ పీపుల్ కొంతమంది ఉన్నారండి, బాగా ముందు తరం వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఇవన్నీ నిజంగానే తయారు చేసినట్టు పాంప్లెట్లు ఇచ్చారంటూ వాళ్ళు కొన్ని వివరాలు కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. కర్ణాభరణాలు, స్వర్ణ నేత్రాలు తయారు చేయించేసి ధరింపు చేశాము. మరి ఇప్పుడు సువర్ణ త్రిశూలాన్ని సమర్పణ చేయాలని సంకల్పించాము. అంటే వీళ్లే సంకల్పించేస్తుంటారు. ఎవరు? ఈ బాడీ ఎవరైతే ఎన్నుకున్నారో వీళ్ళు. మరి ఈ మహత్తరమైన సువర్ణ అవకాశాన్ని భక్తులు దాదులు సద్వినియోగపరచుకుని సువర్ణ ప్రధాన మహోత్సవంలో పాల్గొని అమ్మవారి దేవాలయంలో ఏర్పాటు చేసి ఉన్న ప్రత్యేక కౌంటర్ వద్ద ధన రూపంలో, బంగారు రూపంలో తమ వంతు సహాయాలు అందించి రసీదులు పొంది అమ్మవారి కృపకి పొందగలరు. అంతేనండి. అంటే దేవస్థానంలో కూర్చుని ప్రైవేట్ వ్యక్తులు రసీదులు ఇచ్చేస్తారు. దీనికి కమిషనర్ పర్మిషన్ ఉందా అని లక్ష్మీ నగేష్ అడుగుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు కార్యనిర్వహణాధికారులు ఎవరు లేరండి. మరి ఈవో లక్ష్మీ నగేష్ కి ఒకసారి ఒక్క నిమిషం ఫోన్ కలపడానికి ప్రయత్నం చేస్తామన్నాం కదా, వారి ఫోన్ లైన్ బిజీగా ఉంది. మరొకసారి మళ్ళీ ప్రయత్నం చేద్దామండి. మరి ఈ నెంబర్ మీరు చూడొచ్చండి. మావుళ్ళమ్మ దేవస్థానానికి సంబంధించిన కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉన్నారో లక్ష్మీ నగేష్ వారికి ఫోన్ చేశామండి. ఒకసారి చూడండి, వారి ఎత్తి మాట్లాడతారేమో చూద్దాం. నగేష్ గారు నమస్తే అండి.
నమస్తే చెప్పండి. నేను లక్ష్మణరావు మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్, అది ఇప్పుడు మీ దేవస్థానంలో ఈ మావుళ్ళమ్మ సేవా సంఘం పేరు మీద విరాళాలు వసూలు చేసి ఇలాగా చాలా బంగారం, వెండి, వజ్రాభరణాలన్నీ సేకరించి విరాళాలు చేశారని చెప్పి నిన్న మనం ఒక కార్యక్రమం ఒకటి ప్రకటించడం జరిగింది. దీని విరాళాలకు సంబంధించిన లెక్కలు, పత్రాలు మన ఆఫీస్ లో ఏమైనా ఉన్నాయండి? మీరు అఫీషియల్ గా కాగితం పెడితే అవి ఏమైనా ఉంటే వివరాలు చెప్తాము. మేము అఫీషియల్ గా అంటే అది కరెక్ట్ పద్ధతి కాదండి. నగేష్ గారు, నేను సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగాం, ఇవ్వమన్నారు. నేను గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ నేను గతంలో అడిగాను సార్, గతంలో అడిగాను నేను. మీరు ఒక 3-4 నెలలు అయి ఉంటుందండి. రెండోది గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ రూల్స్ ప్రకారం కూడా నేను దరఖాస్తు చేశాను, మీరు సమాచారం ఇవ్వలేదు. అదే జీవో పెట్టారు, జీవో అయితే చూడాలి, జీవో వచ్చిన జీవో దొరకట్లేదు. ఇదంటే జీవో కాపీ ఒకసారి పెట్టండి. సరే, నేను జీవో పెడతాను. పెట్టారు అంటే ఈ విరాళాలకు సంబంధించినటువంటి లెక్కలు, పత్రాలు, రిజిస్టర్ సరే మీరు అఫీషియల్ గా అడిగితే దాన్ని బట్టి మీరు ఏమైతే అడుగుతామనుకుంటే కాగితం పెట్టి అడగండి. అడిగితే దాన్ని నేను చెప్పాలో చెప్తాము. నేను కాగితాలు పెడితే ఇవ్వట్లేదని నేను మీతో మాట్లాడడానికి చేశానండి. ఇప్పుడు అదే రైట్, మీరు పెడితే ఎందుకు ఇవ్వట్లేదు, మీరు ఎన్నిసార్లు అయితే అది కూడా ఇవ్వండి. మామూలు కూడా నేను అడుగుతాను, ఎందుకు ఇవ్వట్లేదు ఎటు అడుగుతాను. అవునండి, సరేనండి. అంటే ఇప్పుడు దానికి సంబంధించిన జీవోలు, పత్రాలు మీకు అందజేయాలా మేము? జీవోలు పత్రాలు మీరు ఏదో గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ మీరు దరఖాస్తు పెట్టారు కదా. అవునండి, అది జీవో ప్రిఫరెన్స్ చేశారు. ఆ జీవో కాపీ మేము ట్రై చేసుకుని దొరకలేదు, మీరు రెండు పెట్టండి. సరేనండి, నేను పంపించి పరిశీలించి అది ఇవ్వగలిగితే ఇచ్చిస్తాము. అంటే ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు దీనికి సంబంధించిన మీరు కార్యనిర్వహణాధికారి వచ్చి చాలా కాలం అయింది. అసలు దీనికి సంబంధించిన వివరాలు మీరు ఏమైనా పరిశీలించారా? ఈ విరాళాలకు సంబంధించి ఏవైతే ఇవన్నీ అడుగుదాం అనుకుంటారో అవన్నీ ఒక కాగితం పూర్వకంగా అడగండి. మీరు వ్రాతపూర్వకంగా అడిగితే మీరు సమాధానం చెప్తారు. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్. ఇది కార్యనిర్వహణాధికారి చెప్పే సమాచారం అండి. అయితే మరి సమాచార హక్కు చట్ట ప్రకారం మేము ఆల్రెడీ ఈ సమాచారం కావాలని అడిగితే మేము ఇవ్వడం కుదరదు, సమాచార హక్కు చట్టం మీద స్టే ఉందంటూ ఆల్రెడీ నిరాకరించడం జరిగిందండి. సిమిలర్ గా ఇప్పుడు నేను మీకు చెప్పాను, గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ రూల్స్ అని ఒక రూల్ ఉంది ఎండోమెంట్ యాక్ట్ లో. అది ఇమిడినటువంటి ఒక రూల్. ఆ రూల్ ప్రకారం సమాచారాలు సేకరించుకునే ఆస్కారం ఉంది కాబట్టి సమాచార హక్కు చట్టం అమలు మీద హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నదాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు సమాచారాలు ఇవ్వటం లేదు. కాబట్టి దాని ప్రకారం సమాచారాలు ఇమ్మన్నప్పటికీ కూడా ఆ జీవోలు అవి మేము వెతికాము, కాగితాలు దొరకట్లేదు కాబట్టి ఆ జీవో పత్రాలు మీరే ఇవ్వండి అంటూ కూడా నగేష్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మీరు ఇప్పుడు కార్యక్రమంలో చూశారు. అందువల్ల పౌరులు ఏదైనా సమాచారాలు ఒకవేళ అడిగితే జీవోలు కానీ లేకపోతే యాక్ట్ లో రూల్స్ కానీ ఏమైనా కావాలంటే కనుక పౌరులే అందజేయాలి వాళ్ళకి. ఒక అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఒక జీవో సేకరించుకునేటటువంటి తాహత లేదా, ఒక దక్షత లేదా? మేము క్లియర్గా రాసామండి. గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ రూల్స్ 1908 ప్రకారం రూల్ 16 లో ఉన్నటువంటి 2(2)B ప్రకారం మా సెల్ఫ్ బోనాఫైడ్ కోసం దీనికి సంబంధించినటువంటి సమాచారాలు మాకు కావాలని మేము అడుగుతున్నామండి. మా అప్లికేషన్ చాలా స్పెసిఫిక్ గా ఉంది, మేము ఆ సమాచారాలు చాలా స్పెసిఫిక్ గా అడుగుతూ వస్తున్నాం. వీరు చెప్తున్నారు మీ దరఖాస్తు ఉంది, మేము జీవో వెతికామని. ఆయనకి జీవో దొరకలేదట. అంటే జీవో మేము ఇవ్వాలా? ఈవో ఎవరండి? ₹1,00,000 నుంచి ₹2,00,000 జీతం తీసుకుంటున్నది ఎవరండి? ఒక అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఏం సమాధానం చెప్తున్నారు మీరు చూడండి. మిగిలింది ఆయన విచక్షణకే వదిలేద్దాం. లెక్కలు పత్రాలు ఉన్నాయనే విషయాలేమి ఆయన ఓరల్ గా అయితే చెప్పడం లేదండి. ఏమైనా ఉంటే గనక మీరు కాగితం మీద పెట్టండి, మేము కాగితం మీద సమాధానం ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇది గతంలో అడిగినటువంటి సమాచారం అండి. గౌరవ హైకోర్టు ఉత్తర్వులు WPMP నంబర్ 13833/2013 ప్రకారం అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా తెలపకుండా ఉండుటకు హైకోర్టు మధ్యంతరులు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నవి. సదరు హైకోర్టు మధ్యంతరుల ఉత్తర్వులు అనుసరించి మీరు సమాచారం ఇచ్చుడికి వీలు పడదు అంటూ ఇది కార్యనిర్వహణాధికారి రాసినటువంటి లేఖ అండి. అంటే విరాళాలు మాత్రం ఇచ్చేయాలి, సమాచారాలు మాత్రం ఇవ్వరట. ఏమని అడిగితే మీరు కాగితం మీద పెట్టండి, మేము మా దగ్గర వీలుంటే వివరాలు ఇస్తాం, లేకపోతే లేదు అంటున్నారు. అంటే కాగితం మీద వివరాలు అడిగితే కాగితం మీద ఇవ్వమని రాస్తున్నారు. ఇది 2019 సంవత్సరంలో ఎవరు జీవి సుబ్బారావు జర్నలిస్టు. ఈయన ఇదే నేను ఇప్పుడు ఏదైతే ఆ సమాచారం మీకు చెప్తున్నానో ఈ బంగారు నగల విరాళాలకు సంబంధించిన సమాచారాలు కావాలని రాస్తే మళ్ళీ అప్పటి కార్యనిర్వహణాధికారి 2019లో ఉన్న కార్యనిర్వహణాధికారి కూడా ఇదే చెప్పుకుంటూ వచ్చారు. సమాచారం ఇవ్వడం కుదరదు, హైకోర్టు జడ్జిమెంట్ ఉంది.
ఇది 2024 27/2024 చేసినటువంటి దరఖాస్తు అండి. జీవి సుబ్బారావు గారు మళ్ళీ దరఖాస్తు చేశారు. మీరు అమ్మవారి పేరిట బంగారు చీర తయారు చేయుటకు 2011వ సంవత్సరంలో ప్రైవేటు వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ కమిటీ సభ్యులు కూడా ఆలయంలోనే ముందు భాగంలో కుర్చీ వేసుకుని కూర్చునేవారు. మరి బంగారు చీర అమ్మవారికి ఎప్పుడు అలంకరిస్తారు అని భక్తులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ నాటి నుండి నేటి వరకు భక్తులు సంబంధించినటువంటి విరాళాలకు సంబంధించిన సమాచారాలు ఏమీ వెల్లడి చేయటం లేదు. కాబట్టి చీర నిమిత్తం ఎంత బంగారం వసూలు చేశారు, మరి దాని పరిస్థితి ఏమిటి, ఎంత విలువైనటువంటి బంగారంతో చీర తయారు చేశారు, ఎప్పుడు అలంకరించారు, మరి అమ్మవారికి పేరుతో నిర్మించినటువంటి కళ్యాణ మండపం ఎంత ఖర్చు చేశారు అనేక వివరాలు అడుగుతూ మరి జీవి సుబ్బారావు గారికి దరఖాస్తు చేశారని ఇటీవల చేశారు. 27/2024 దరఖాస్తు చేశారు. వీరికి కూడా ఇచ్చిన సమాచారం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి సమాచారాలు అయితే ఎటువంటివి ఇవ్వడం కుదరదు. అందువల్ల హైకోర్టు దీని మీద జడ్జిమెంట్ ఉంది కాబట్టి సమాచారం ఇవ్వడం కుదరదంటూ రాసినటువంటి లేఖ అండి. దరఖాస్తుతో పాటు ఉన్నటువంటి లేఖ. అందువల్ల సమాచార హక్కు చట్టం దేవస్థానాల్లో అమల్లో లేదు కాబట్టి దానిని అడ్డం పెట్టుకుని ఎటువంటి సమాచారాలు భక్తులకు ఇవ్వటం లేదు. సరే, హైకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి మనం కాదనే పరిస్థితి లేదు. కానీ మేము గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫీస్ రూల్స్ ప్రకారం అడిగామండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ దీనికి సంబంధించిన సమాచారాలు ఇవ్వడం కోసం ఒక సెల్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫీస్ రూల్స్ అంటే మీరు హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి కూడా తీసుకొచ్చండి అన్న విధి విధానాలు ఉన్నటువంటి రూల్స్ ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు గల జీవోలు కానీ వివరాలు కానీ దొరకడం లేదని నగేష్ గారు ఇప్పుడు చెప్పడం అనేది విన్నాం. మరొకసారి మేము వారికి జీవో అందించేటటువంటి ఏర్పాటు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. సరే, కార్యక్రమంలో భాగంగా ఈ లక్ష్మీ నగేష్ గారు ఏం మాట్లాడారనే విషయాన్ని కనుక, ఎంత చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే విషయం అంతా అర్థమవుతుంది. ఏ స్థాయిలో ఎవరిడిగానే లెక్కలైతే చెప్పడం లేదండి. మరి ఇందాక మనం చూసాం ఆల్రెడీ ఈ వజ్ర బంగారు కిరీటం ఆల్రెడీ తయారు చేయించడం అయిపోయింది కాబట్టి మరి సువర్ణ నేత్రాలు, సువర్ణ కర్ణాభరణాలు, సువర్ణ కిరీటం తయారు చేయించడం అయిపోయింది కాబట్టి మేము మళ్ళీ ఈసారి స్వర్ణ త్రిశూలం తయారు చేస్తున్నాం. విరాళాలు ఇమ్మనమంటూ అమ్మవారి సేవా సంఘం వాళ్ళు వేసినటువంటి ఒక పాంప్లెట్ అండ్ ఇది నెక్స్ట్ టైం వేసిన పాంప్లెట్. దీనిలో మరి మళ్ళీ తర్వాత మరొక పాంప్లెట్ వీళ్ళు వేయడం జరిగింది. మా ఊళ్ళో ఈ పాంప్లెట్ల మీద ఏం డేట్లు లేవండి. అంటే సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎప్పుడు బంగారం కావాల్సి వస్తే, ఎప్పుడు వ్యాపారాలకు పెట్టుబడులు కావాల్సి వస్తే, ఎప్పుడు ఏదైనా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి డబ్బు అవసరం అవుతుందో అప్పుడు అమ్మవారి పేరు మీద ఏదో ఒక రకంగా నగో నట్రో స్వర్ణ కంఠాభరణమో లేకపోతే మరొక ఆభరణమో చేయించడం కోసం వేస్తున్నటువంటి పాంప్లెట్లు. మరి దీనికి సంబంధించినటువంటి లెక్క పత్రం, జమ, బందీలు, ఆడిట్ ఉండాలి కదండి. మేము అడిగేది ఏంటంటే మా ఊళ్ళమ్మ సేవా సంఘం పేరు మీద కలెక్ట్ చేస్తున్నారు. సరే, ఓకే. ఈ విషయం మీద మాట్లాడడం కోసం మేము దేవస్థానం సిబ్బందితో మాట్లాడినప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగింది ఏంటంటే, ఏమండి ఒక కమిటీ కింద వాళ్ళు ఏర్పడ్డారు, మేము సేకరించి మీకు అందజేస్తామన్నారు, మాకు పనొత్తిడి తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో మేము అంగీకరించడం అనేది జరిగింది అని దేవస్థానం సిబ్బంది చెప్పుకుంటూ వస్తున్నారు. ఓకే, కానీ ఈ మా ఊళ్ళమ్మ సేవా సంఘం పేరు మీద కలెక్ట్ చేయడానికి మేము అనుమతిస్తున్నాం అంటూ దేవస్థానం సిబ్బంది ఏమైనా వాళ్ళకి లెటర్ ఇచ్చిందా అని అడిగితే సమాధానం చెప్పట్లేదండి. కమిషనర్ ఏమన్నా దీనికి అనుమతి ఉత్తర్వులు ఇచ్చారా అని అడిగితే సమాధానం చెప్పట్లేదండి. ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఉంటాం, మేము కూడా మా ఊళ్ళమ్మ సేవా సంఘం పేరు మీద ఇక్కడ ఒక 5 కిలోల బంగారం కలెక్ట్ చేసాం అనుకోండి, దేవస్థానానికి 2 కిలోలు ఇచ్చి 3 కేజీలు మేము తినేసాం అనుకోండి, ఎవరికి తెలుస్తుంది? అది మా ప్రశ్న. అంటే 200 కేజీల బంగారు విరాళాలు సేకరించినట్టుగా తెలియజేసినటువంటి ఈ సందర్భంలో అసలు నిజంగా దేవస్థానంలో ఉన్న బంగారం ఎంత? నిన్న మనం చూసాం 74 కేజీల బంగారం ఉంది, 50 కేజీలతో స్వర్ణాభరణాలు అమ్మవారికి చేయించాం, 24 కేజీలు మా దగ్గర ఉంది, ఇంకొక 26 కేజీలు కావాలని సాక్షాత్తు ఎమ్మెల్యే ఇచ్చిన స్టేట్మెంటే మనం చదువుకున్నాం. ఈ రకంగా 40 సంవత్సరాల కాలంలో అసలు ఇంతవరకు ఎంత బంగారం వచ్చింది, ఎంత బంగారం బ్యాంకు లాకర్లో ఉంది, ఎన్ని ఆభరణాలు ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయల సంపద అమ్మవారికి బంగారం, వెండి లేకపోతే మరి వజ్రాలు వైఢూర్యాలు వచ్చాయని దానికి దేనికి మాత్రం వాడు సమాధానం చెప్పట్లేదండి. మా ఊళ్ళమ్మ సేవా సంఘానికి అనుమతి ఎక్కడుందంటే వాడు సమాధానం చెప్పడం లేదు. అందువల్ల ఈ రకంగా కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేస్తుండడంలో అనేక రకాలైనటువంటి స్కాములు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో 100% వసూలు చేసినటువంటి విరాళాలన్నీ అమ్మవారికి ముట్టడం లేదు కాబట్టి అవి ముట్టి తీరాలనేది మా వాదన, మా ఆరోపణ. అనేక రకాల ఆధారాలు సేకరిస్తూ వస్తున్నాం కాబట్టి ఈ ఆరోపణలకు అన్నిటికీ సమాధానం చెప్పవలసిన కార్యనిర్వహణాధికారి ఏ రకంగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. అసలు వారు ఫోన్ ఎత్తడం లేదు. అనుకోకుండా ఇప్పుడు వారు తాత్కాలికంగా ఫోన్ ఎత్తడం అనేది జరిగింది కార్యక్రమం మధ్యలో. ఇప్పుడు వారు చూస్తే కనుక మీరు కాగితం పెట్టండి, కాగితం రూపంగా సమాధానం చెప్తామని మాత్రమే వారు చెప్తున్నారు. మేము మరొకసారి వారికి వ్రాతపూర్వకంగా వారిని వివరణ దీని మీద కోరడం అనేది మరొకసారి
వారికి జరుగుతుంది. గతంలో పెట్టిన దానికి మా దగ్గర ఉన్నటువంటి జీవో వివరాలు కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఏం వివరాలు ఇస్తారో కూడా చూద్దాం. కార్యక్రమ రూపంగా ప్రజలకు మళ్ళీ దాతలకు అందరికీ తెలియజేయడం అనేది జరుగుతుంది. భీమవరం మావుళ్ళమ్మ దేవస్థానంలో జరుగుతున్నటువంటి స్కాములు, అనేక రకాల స్కాములు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మవారికి బంగారం పేరు మీద వెండి బంగారు చీరలు, స్వర్ణ కిరీటాలు, కర్ణాభరణాలు చేయిస్తామంటూ అనేక రకాలుగా ప్రైవేటు వ్యక్తులు ఈ బంగారు నగలు సేకరించడం, దేవస్థానం కౌంటర్లోనే కుర్చీలు వేసి కూర్చుంటూ దేనికి ఏ పేరు మీద విరాళాలు వసూలు చేస్తున్నారు, ఏ పేరు మీద రసీదులు ఇస్తున్నారనే వివరాలు అన్ని కూడా కొంతవరకు సేకరించడం అనేది జరిగింది. భీమవరం మావుళ్ళమ్మ దేవస్థానం పూర్తి స్థాయిలో స్కాముల నిలయంగా మారింది. రాజకీయ నాయకుల అండ దీనికి పుష్కలంగా ఉంది. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్యేకి చెందిన అనుచరులే ప్రముఖంగా ఈ ప్రైవేట్ సేవా కమిటీ కింద అనేక కమిటీల కింద, ప్రైవేట్ కమిటీల కింద ఏర్పడుతూ ఈ విరాళాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు మరి తలెత్తుతున్న ఈ సందర్భంలో మరి అమ్మవారి స్వర్ణ కిరీటం, త్రిశూలం, చీర, ఇంకా స్వర్ణాభరణాలు, కంఠాభరణాల పేరు మీద అసలు మొత్తం సేకరించినటువంటి బంగారం ఎంత? 200 కేజీలు సేకరించారని భక్తులు ఆరోపణలు చేస్తున్నటువంటి బంగారం అంతా ఏమైంది? అసలు ఈ రహస్యం ఏంటి? ఈ బంగారానికి సంబంధించినటువంటి రహస్యం ఏమిటి? ఎందుకు అధికారులు వివరాలు బయట పెట్టట్లేదన్న అన్ని వివరాలతో పాటుగా తదుపరి కార్యక్రమాల్లో మరింతగా చర్చిస్తాం. Subscribe now and press the bell icon. Never miss an update.